హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 29th May 2024 షిఫ్ట్ 1 తెలుగు. కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. అటగాంచన్ గరిని విభుండు నవ పుల్లాంబోజ కల్హారమున్ నట దిందిందిర వారమున్ గమట మీన గ్రాహ దుర్వారమున్ వట హింతాల రసాల సాల సుమనో వల్లి కుటి తీరమున్ చటులోద్దూత మరాల చక్రబక సంచారంబు గాసారమున్. కరణి విపుడు చూసినది ఏమిటి? 1 పర్వతం, 2 అగ్నిశిఖలు, 3 జనసమూహం, 4 నీటి చెరువు. ఆన్సర్ 4 నీటి చెరువు. ఇందిందిరం అనే పదానికి అర్థం. ఇందిందిరం అనే పదానికి అర్థం 1 తుమ్మెద, 2 హంస, 3 పద్మం, 4 కొంగ. ఆన్సర్ 1 తుమ్మెద. కమట గ్రాహ సంచారం ఎక్కడ ఉంటుంది? 1 భూమిపైన, 2 జలంలో, 3 అగ్నిలో, 4 వాయువులో. ఆన్సర్ 2 జలములో. వటహింతాలం అనగా 1 మర్రి చెట్టు, 2 గిరక తాటి చెట్టు, 3 జువ్వి చెట్టు, 4 మామిడి చెట్టు. ఆన్సర్ 1 మరియు 2. ఈ 2గా ఎవరైతే ఎగ్జామ్లో ఆప్షన్స్ పెట్టారో వాళ్ళకి మార్క్ కలిసింది ఫ్రెండ్స్. రసాల సాల పదంలోని సమాసం. 1 ద్వంద్వ సమాసం, 2 విశేషణ పూర్వపద కర్మధారయం, 3 సంభావన పూర్వపద కర్మధారయం, 4 బహువ్రీహి సమాసం. ఆన్సర్ 3 సంభావన పూర్వపద కర్మధారయం. ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలను గుర్తించండి. మామూలుగా అయితే ఆకాశానికి ఊదా రంగు, చంద్రునికి తెల్ల రంగు వేయవచ్చు. కానీ ఆ దృశ్యాన్ని రంగుల్లో చిత్రించమన్న వ్యక్తి సామాన్యుడు కాడు. మధ్యధర సముద్ర జలాల వర్ణాలను విశ్లేషించిన మహాశాస్త్రవేత్త నాయుడు కూడా రంగులను విశ్లేషించే చూపు కలవాడే. ఆ దృశ్యం రంగులను అదే పనిగా చూచి ఊదా రంగు, తెలుపు రంగుల వెనుక ఉండే వేరువేరు రంగులను విశ్లేషించుకొని పడుకున్నాడట. మర్నాడు గాజు ముక్క మీద ఆకాశాన్ని, అర్ధచంద్రుడిని రంగుల్లో చిత్రించి రామన్ గారికి చూపించినాడట. రామన్ చాలాసేపు చూసి తల పంకించి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయినాడట. బెంగుళూరు నుంచి నాయుడు గారికి 100 రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది. మనీ ఆర్డర్ ఫారం కూపన్ మీద మిస్టర్ దీనదయాల్ నాయుడు ప్రకృతిలోని రంగులను ఇంచుమించు సరిగానే పట్టుకున్నారు, ధన్యవాదాలు అని రాసి సివి రామన్ సంతకం చేసినాడు. ఆ కళాశ్రమంలో గాజు ముక్క మీది వర్ణ చిత్రాన్ని దాని ఫ్రేములో బిగించిన సివి రామన్ సంతకం గల మనీ ఆర్డర్ కూపన్ను చూచినాము. మా గురువు గారికి సర్ సివి రామన్ పంపిన పారితోషకమది. 100 రూపాయలే కావచ్చు. అవి ఈనాటి లక్షలకు సమానం. ఇచ్చిన వ్యక్తిని బట్టి ఉంటుంది కదా వస్తువు విలువ. మధ్యధర సముద్ర జలాల వర్ణాలను విశ్లేషించిన వారు 1 నాయుడు, 2 దీనదయాల్, 3 గురువు, 4 సివి రామన్.
ఆన్సర్ 4 సివి రామన్. సివి రామన్ సంతకం పెట్టింది ఎక్కడ? 1 గాజు ముక్క మీద, 2 100 నోటు మీద, 3 మనీ ఆర్డర్ కూపన్ మీద, 4 చిత్రాల మీద. ఆన్సర్ 3 మనీ ఆర్డర్ కూపన్ మీద. నాయుడికి మనీ ఆర్డర్ ఎక్కడి నుండి వచ్చింది? 1 కళాశ్రమం నుండి, 2 బెంగళూరు నుండి, 3 హైదరాబాద్ నుండి, 4 మైసూర్ నుండి. ఆన్సర్ 2 బెంగళూరు నుండి. గాజు ముక్క మీద వర్ణ చిత్రం ఎక్కడ ఉంది? 1 రామన్ గారి ఇంట్లో, 2 నాయుడు గారి ఇంట్లో, 3 బెంగళూరులో, 4 కళాశ్రమంలో. ఆన్సర్ 4 కళాశ్రమంలో. వస్తువు విలువ దేనిపైన ఆధారపడి ఉంటుంది? 1 పెట్టిన సంతకాన్ని బట్టి, 2 పెట్టిన ప్రదేశాన్ని బట్టి, 3 ఇచ్చిన వ్యక్తిని బట్టి, 4 దాని మీద రాసిన దాన్ని బట్టి. 3 ఇచ్చిన వ్యక్తిని బట్టి. కవి సమయాలు ఇరువెంటి కృష్ణమూర్తి గారి. 1 వ్యాస సంపుటి, 2 సిద్ధాంత గ్రంథం, 3 కథా సంపుటి, 4 కవితా సంపుటి. ఆన్సర్ 2 సిద్ధాంత గ్రంథం. దాశరథి కృష్ణమాచార్య నవమి, పునర్నవం గ్రంథాలు ఏ ప్రక్రియకు చెందినవి? 1 కవిత్వం నాటకం, 2 నాటకం కవిత్వం, 3 కవిత్వం నవల, 4 నాటకం కథ. ఆన్సర్ 2 నాటకం కవిత్వం. కవి రాజమూర్తి ఏ పేరుతో గేయాలు రాశాడు? 1 నవీనశ్రీ, 2 యుగశ్రీ, 3 నవయుగశ్రీ, 4 యువశ్రీ. ఆన్సర్ 3 నవయుగశ్రీ. గంగాపురం హనుమత్ శర్మ రాసిన నదీ కావ్యం. 1 మంజీరా, 2 మూసి, 3 మానేరు, 4 దుందుబి. ఆన్సర్ 4 దుందుబి. కార్యం పదానికి వికృతి. 1 కయ్యం, 2 కర్ణం, 3 కర్రం, 4 కామ్యం. ఆన్సర్ 2 కర్ణం. వాయికి నానార్థం కాని పదం. 1 కొన, 2 వాయువు, 3 నోరు, 4 వాదర. ఆన్సర్ 2 వాయువు. అందం, మనోహరం, విధం అనే నానార్థాలు గల పదం. 1 సువిధ, 2 విలువ, 3 మాన్యత, 4 చెలువ. ఆన్సర్ 4 చెలువ. విష్ణువు పదానికి వ్యుత్పత్తి. 1 వైష్ణవులకు ఆప్తుడు, 2 విశ్వాన్ని రక్షించేవాడు, 3 విశ్వం అంతటా వ్యాపించినవాడు, 4 జలంలో పుట్టినవాడు. ఆన్సర్ 3 విశ్వం అంతటా వ్యాపించినవాడు. త్యజించు శబ్దార్థం. 1 విడుచు, 2 ముడుచు, 3 పడుచు,
4 నడుచు. ఆన్సర్ 1 విడుచు. క్షణమాగాలి పద విభజన. 1 క్షణ ప్లస్ మాగాలి, 2 క్షణము ప్లస్ ఆగాలి, 3 క్షణమాగా ప్లస్ ఆలి, 4 క్షణమా ప్లస్ ఆగాలి. ఆన్సర్ 2 క్షణము ప్లస్ ఆగాలి. సదా సదాగమంతుడు వాక్యంలోని అలంకారం. 1 వృత్యానుప్రాస, 2 చేకానుప్రాస, 3 ముక్తపదగ్రస్తము, 4 లాటానుప్రాస. ఆన్సర్ 2 చేకానుప్రాస. ఇంద్రగణాలు ఎన్ని? 1 6, 2 5, 3 4, 4 2. ఆన్సర్ 1 6. బంగారు లేడిని చూచి సీత ఆహా అంటుంది అనే వాక్యంలో ఆహా అనేది 1 విశేషణం, 2 నామవాచకం, 3 అవ్యయం, 4 సర్వనామం. ఆన్సర్ 3 అవ్యయం. పట్టణంలోనికి సరకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. వాక్యాన్ని వ్యవహార భాషలోనికి మార్చండి. 1 పట్టణంలోకి సరికంతా బంజారా దర్వాజా ద్వారానే వస్తుంది. 2 పట్టణంలోనికి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంది. 3 పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంది. 4 పట్టణంలోకి సరకంతయు బంజారా దర్వాజా ద్వారానే వస్తుంది. ఆన్సర్ 3 పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తుంది. సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధన లక్ష్యానికి చెందినది. 1 భాషాంతరీకరణ, 2 రసానుభూతి, 3 సృజనాత్మక, 4 భాషాభిరుచి. ఆన్సర్ 3 సృజనాత్మకత. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావన వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని తెలిపిన భాషావేత్త. 1 రామచంద్రవర్మ, 2 స్టర్ట్ వర్ట్, 3 ఎన్ కృష్ణస్వామి, 4 నోమ్ చామ్స్కీ. ఆన్సర్ 2 స్టర్ట్ వర్ట్. ఒరవడి లేదా ఉజ్జవంతి అనేది ఈ లేఖనాభివృద్ధి చర్య. 1 దృష్టలేఖనం, 2 ఉక్తలేఖనం, 3 ఉక్తరచన, 4 స్వీయ రచన. ఆన్సర్ 1 దృష్టలేఖనం. విస్తార పఠనం, మౌన పఠనం, విషయ పరిజ్ఞానం, లోకజ్ఞతలో ప్రధాన బోధనా లక్ష్యాలుగా రూపొందించబడే భాషా వాచకం. 1 ప్రధాన వాచకం, 2 కృషి పుస్తకం, 3 అధ్యాపక దర్శని, 4 ఉపవాచకం. ఆన్సర్ 4 ఉపవాచకం.
కథితాంశం దాదాపు ముప్పాతిక భాగం, పఠితాంశం తక్కిన పావు భాగంపై ప్రశ్నోత్తర రూపంలో చర్చ గావించడం దీని బోధన ప్రత్యేకత. 1 పద్యం, 2 ఉపవాచకం, 3 గద్యం, 4 వ్యాకరణం. ఆన్సర్ 2 ఉపవాచకం. పోర్ట్ఫోలియో అనేది ఈ రకమైన మూల్యాంకన సాధనం. 1 సంగ్రహణాత్మకం, 2 ప్రాగుక్తికం, 3 నిర్మాణాత్మకం, 4 లోప నిర్ధారణం. ఆన్సర్ 3 నిర్మాణాత్మకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.